వెల్కమ్ టు లాసెట్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది లాసెట్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే 23/8/2026 అంటే ఇవాళ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ కావడం జరిగింది. ఎవరైతే సెకండ్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అంటే సెకండ్ కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో వాళ్ళు ఎవరి సర్టిఫికెట్లు అయితే సక్సెస్ఫుల్ గా వెరిఫై అయ్యాయో వాళ్ళ లిస్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఓపెన్ కావడం జరిగింది. ఈ వెబ్ ఆప్షన్ 2 లో ఎన్ని కాలేజెస్ వీలైతే అన్ని కాలేజెస్ మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఈ వెబ్ ఆప్షన్స్ మీరు ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో కావాలంటే, already final verified list of registered and eligible candidates will be displayed already. So for example, if you find any discrepancies and ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీకు ఇవ్వాలని వాళ్ళకి వెబ్సైట్ లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడికి మీరు ఈమెయిల్ పెట్టి మీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి, సో వెబ్ ఆప్షన్ సంబంధించిన లింక్ కూడా మన డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది. ప్లీజ్ గో అండ్ క్లిక్ ఆన్ దోస్ లింక్ అండ్ ఫాలో దీస్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైనా ఓపెన్ పెట్టుకునేటప్పుడు డెస్క్ టాప్స్ ఆర్ ల్యాప్టాప్స్ మాత్రమే యూజ్ చేయాలి. మొబైల్ ఫోన్ లో మీరు ఎక్సర్సైజ్ చేసుకోకూడదు. స్పెషల్ ఇన్స్ట్రక్షన్, యూజ్ ల్యాప్టాప్స్ ఆర్ డెస్క్ టాప్స్. సెకండ్ వన్, ఒకవేళ మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ అవైలబుల్ లేకపోతే కొంతమంది ఇంటర్నెట్ కేఫ్లోకి వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి చేస్తారు. అలా చేసినట్లయితే అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత కంపల్సరీ లాగౌట్ చేయాలి. అది యువర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్. సో ఎవరైతే ఇంటర్నెట్ కేఫ్లోకి వెళ్తారో వాళ్ళు కంపల్సరీ లాగౌట్ చేయాలి. సో వెబ్ ఆప్షన్స్ చేసుకున్న టైంలో మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, మీన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో ఏ లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఇస్తారో ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మరొక ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సీ దట్ కాలేజెస్ ఆర్ కోర్స్ ఆఫ్ ఈ చాయిస్. అంటే మీకు ఏ కాలేజెస్ లో మీకు ప్రిఫరెన్సెస్ ఉంటుంది, ఏ కాలేజెస్ మీకు నచ్చింది అంటే మీ ప్రిఫరెన్సెస్ లో ఏ కాలేజెస్ ఉంటాయి, ఫస్ట్ ఆ కాలేజెస్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, సో ఆన్. అంటే ప్రిఫరెన్స్ 1, 2, 3 అలా సో ఆన్ ఎన్ని కాలేజెస్ వీలైతే అన్ని కాలేజెస్ పెట్టుకొని అన్ని కాలేజెస్ పెట్టుకున్న తర్వాత ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఫ్రీజ్ చేసిన తర్వాత మనము ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫ్రీజ్ చేసుకునే ముందే 1కి 2 సార్లు చూసుకొని ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. అండ్ వన్ ఆఫ్ ది స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఎన్ని కాలేజెస్ వీలైతే అన్ని కాలేజెస్ మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టు అవాయిడ్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఏ సీట్. ఒక్కొక్కసారి ఏమైతే అంటే మనకు 4-5 కాలేజీలు పెట్టేసి వదిలేస్తాం. సో కానీ 6వ కాలేజీ 7వ కాలేజెస్ లో కూడా మనకు ఛాన్స్ ఉండొచ్చు. సో సీట్ రాకపోయిన తర్వాత మనం బాధపడే బదులు ఎన్ని కాలేజెస్ వీలైతే అన్ని కాలేజెస్, ఆల్ 35 కాలేజెస్ మనం పెట్టుకుంటే ఏదో ఒక దానిలో మన ర్యాంక్ ప్రిఫరెన్సెస్ కి మనం పెట్టుకున్న కాలేజ్ ప్రిఫరెన్సెస్ కి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ఫైనల్ ఫ్రీజ్డ్ ఆప్షన్. ఒకసారి మీరు అన్ని కాలేజెస్ పెట్టుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రింట్అవుట్ కూడా తీసుకోవాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్ మాత్రమే యూజ్ చేయాలి. ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్ని యూజ్ చేసినట్లయితే మీరు లాగౌట్ చేయాలి. లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి చేసుకోవాలి. అండ్ ఎన్ని కాలేజ్ వీలైతే అన్ని కాలేజెస్ పెట్టుకొని ఫ్రీజ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. So these are the instructions you need to follow while exercising the web options. And like, share, subscribe to LASET. Thank you very much.